హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చే వడక్కన్ అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. బేసికలీ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక కేరళలో ఒక హౌస్లో ఒక మర్డర్ అనేది జరుగుతుంది. సో ఆ మర్డర్ని సాల్వ్ చేయడానికి ఆ పోలీస్ ఆఫీసర్ కిషోర్ని అయితే పిలుస్తాడు. అండ్ కిషోర్ బేసికలీ మనం చూసుకుంటే కనుక తను వచ్చేసి దయ్యాన్ని వదిలించేవాడు. సో తను వచ్చి ఆ ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత తనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఆ మర్డర్ చనిపోయిన వ్యక్తి తన ఎక్స్ లవర్ ఒక హస్బెండ్. అండ్ తర్వాత తన కేసు అంతా ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాకు ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 50 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే కనుక ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక హారర్ సీన్ అనేది ఒక 50% అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి. లైక్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది లైక్ కేరళలో ఉండే ఒక ట్రెడిషనల్ ఆర్ట్కి అయితే కనెక్ట్ చేశారు. సో లైక్ ఆ పోర్షన్స్ కూడా మనకైతే బాగానే ఉంది అని చెప్పి అనిపిస్తాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే, అండ్ ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఏవైతే హారర్ సినిమాలో, సో అది కూడా మనకైతే ఓకే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ పేస్, లైక్ మూవీ అనేది కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సో ఈ మూవీ చూడాలంటే మనకి కొంచెం పేషెన్స్ అనేది కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ కదా, సో కొన్ని పోర్షన్స్లో హారర్ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయి. బట్ ఇంకొన్ని పోర్షన్స్లో లైక్ హారర్ పోర్షన్స్ అనేది పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఎవరైనా హారర్ మూవీ లవర్స్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఈ మూవీని ఒకసారి ట్రై చేయవచ్చు. లైక్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. అండ్ థ్యాంక్ యూ.